చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మోషేని నీటిలోంచి తీస్తుంది వేరొక తల్లి. నీటిలోకి వేసింది ఒక తల్లి అయితే నీటిలోంచి తీస్తుంది మరొక తల్లి, మరొక ఆమె. బిడ్డను దత్తత తీసుకుంటున్న ఆమె. ఒక పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది మన జీవితంలో పనిచేయనట్లుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం బ్రతికి ఉండడానికి, మనల్ని బలపరచడానికి కొందరు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ కొందరు బట్టి మన జీవితంలో ప్రభు వైపు చూసి చెప్పాలి, దేవా వారు బట్టి నేను మహిమపరచుచున్నాను. ఈరోజు ఇలా ఒక వ్యక్తిని నిన్ను దాచబడ్డానికి, నేను సస్టైన్ అవ్వడానికి, నా జీవితంలో ఈరోజు జరుగుతున్న ఈ కార్యం జరగడానికి ఇదిగో ఈ వ్యక్తిని నువ్వు ఎన్నుకున్నందుకు బట్టి నీకు మహిమ. దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుని వెళ్ళాడు ఎందరో జీవితాల్లో. ఏలియా విషయానికి వచ్చినప్పటికి కాకి తీసుకొచ్చి ఆహారం ఇచ్చింది. దేవుడు నిత్యం ఆహారం ఇస్తున్న దేవుడు ఇప్పుడు కాకిని పంపించాడు. కొన్ని మార్లు మన జీవితంలో జరుగుతున్న ఆ చిన్న చిన్న విషయాలు బట్టి కూడా మనం చెప్పాలి, ఈ సమయంలో ఇదిగో కాకిని వాడుకున్నావు, నీకు వందనాలు. 5 రొట్టెలు 2 చేపల కోసం ఒక చిన్న బిడ్డను దేవుడు వాడుకున్నాడు. ఆ బిడ్డ బట్టి ఇప్పుడు మనం చెప్పాలి, ఆ రోజున అంతమంది తినగలుగుతుంటే కారణం ఆ ఒక్క బిడ్డ బట్టి నీకు వందనాలు. అలాగనే మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని బట్టి కూడా మన దేవుడు మహిమపరచడం ప్రారంభించాలి. అన్న ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఇచ్చిన బిడ్డలు బట్టి దేవుడు మహిమపరచాలి. మీకు ఇచ్చిన కుటుంబం బట్టి దేవుడు మహిమపరచాలి. మీ అన్నదమ్ములు బట్టి మహిమపరచాలి దేవుడిని. మీ అక్కా చెల్లెలు బట్టి మహిమపరచాలి. తల్లిదండ్రులు బట్టి మహిమపరచాలి. పరిస్థితి మారిపోయినందుకు దేవునికి మహిమ చెల్లించడం ఆగిపోకూడదు. అవును, మోషే తల్లి వేరొక ఆమె, కానీ ఇప్పుడు ఆమె నీటిలో వదిలేసిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయి తారుమారైపోయి, తను ఇంతకుముందు ఉన్న ఒడిలో లేడు, ఇంతకుముందు తాగుతున్న పాలు ఎక్కడ తాగుతున్నాడో అక్కడ కాని చోట అయిపోయిన పరిస్థితికి వచ్చేసింది. అయినప్పటికీ మనం నేర్చుకోవాల్సిన ఒకనొక పాఠం ఏదంటే, అయినప్పటికీ నేను చెల్లిస్తున్నానయ్యా. యోబు ఎలా మాట్లాడతాడు చెప్పండి. నేను సర్వం కోల్పోయినప్పటికీ అయ్యా ఇచ్చింది నీవే, తీసుకుంది కూడా నువ్వే. కొన్ని మార్లు మన మనసు అలాంటి ఒక భావంలోకి వెళ్ళిపోవాలి నిజంగా. ఎందుకంటే మన జీవితంలో చాలా విషయాలు దేవుని దగ్గర ఆశపడతాం, మనకు జరగాలని. కొన్ని జరగవు. కొన్ని జరగకపోవడానికి కారణం కొన్ని మంచివి కాకపోతే కొన్ని మనం కూడా అవ్వచ్చేమో. వాటి మధ్యలో దేవుడు అంటాడు, ఇవి ఏవైనప్పటికీ నీ మనస్సు మాత్రం నెమ్మదిగా ఉంచుకొని అన్ని విషయాలు ప్రభు మహిమపరచు. ఎందుకంటే దేవుడు మనం దాటి వెళ్ళిపోయినా ఆయన మాత్రం దాటి వెళ్ళిపోవడం. ఆయన అక్కడే ఉండి మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బలపరచడానికి, మన జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతాడు. చూడండి, మనకు తెలుసు భర్తుమై కేకలు వేస్తున్నాడు, పిలుస్తున్నాడు. గుడ్డి భర్తుమై పిలిచినప్పుడు అందరూ కూడా నోర్మైరా నువ్వు, ఆపరా నువ్వు అని చెప్పి ఎన్నో మాటలున్నారు. తీరమోసి చూస్తే ఈయన ఎంత గట్టిగా అరిచాడో యేసుప్రభు ఆగిపోయాడు. కొన్ని మార్లు యేసే దాటి వెళ్ళిపోయినట్టు అనిపించొచ్చేమో, కానీ నిలుస్తాడు, ఖచ్చితంగా కార్యాలను జరిగిస్తాడు. ఏదైనా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయానికి తాత్కాలికంగా కొన్ని మార్లు కొన్ని విషయాలు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయాలు వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అయినప్పటికీ నీకు నేను మహిమ తెలియజేస్తున్నానయ్యా, అయినప్పటికీ నేను మహిమపరచుచున్నాను. పరిస్థితులు అది ఏదైనప్పటికీ, మొదట చాలా డబ్బు ఉందేమో, ఈరోజు ఏమీ లేకుండా అయిపోయిందేమో. మొదట అన్నీ బాగున్నాయేమో, ఈరోజు ఏమీ లేకుండా అయిపోయామో. పరిస్థితి ఒక తల్లి దగ్గర నుంచి మరొక తల్లికి షిఫ్ట్ అవుతుందేమో, ఒక విషయం నుంచి మరొక విషయానికి షిఫ్ట్ అవుతుందేమో. మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఈ పరిస్థితి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నేను ఎరిగి ఉన్నాను. నువ్వు నాకు అనుకూలంగా ప్రతి పరిస్థితిని మార్చే దేవుడివి, నేను మహిమపరచుచున్నాను. అదే మోషే ఆ తర్వాత తరాల్ని నడిపించాడు ప్రభు వైపు. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఆ పేరు మాట్లాడుకుంది. ఈ రోజు వరకు ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు, కానీ అన్ని జనాంగమైన మనం కూడా ఆ పేరు మాట్లాడుకుంటున్నాం. అటు కృప దేవుడు మీకు ఉదయాన్ని అనుగ్రహించిన కాక. నెమ్మది కోల్పోకూడదు, ధైర్యం కోల్పోకూడదు. దేవుడు మనకు తోడున్నాడు కదా. మన జీవితంలో కొన్ని విషయాలు అనుకోలేని జరుగుతున్నప్పుడు నెమ్మది కోల్పోకూడదు. దేవా నువ్వు ఈ విషయాలు చూసుకుంటావు, నేను నమ్ముతున్నాను. నా హృదయ అంతరంగంలో ధైర్యం కలిగి నెమ్మది కలిగి ఉంటాను తప్ప నేను బాధపడిపోనా. అలా ఈ ఉదయాన్న ఈరోజు మేము ప్రారంభించుండగా
గుర్తుపెట్టుకోండి, మొదటి విషయం, తన సొంత కుమారుని వెనుక తీయకుండా ఇస్తే మిగతావని మనకివ్వట. ఆయన మొదట మనల్ని భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. మనల్ని నీతిమంతులకు ఇప్పుడు మార్చాడు. మనల్ని మహిమపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లేఖనాలు మాట్లాడుతున్నాయి, మనం ఆయన గురించిన ఆలోచనలతో నింపబడినప్పుడు మనలో ఆయన మహిమపరచబడతాడు. మనలో ఆయన మహిమపరచబడ్డా, ఆయనలో మనం మహిమపరచబడతాం. అంటే ఆయన పైకి ఎత్తడం ప్రారంభిస్తాడు. నెమ్మది కలిగి ఉండాలి. సమస్యలు ఇటువైపు నుంచి వస్తే మనం చెప్పలేము, కానీ వాటికి ఎదురెళ్ళిపోమని నేను చెప్పట్లేదు, కానీ వాటిని అర్థం చేసుకొని నెమ్మది కలిగి ఉండాలి. ప్రభు చూసుకుంటాడు. ఒకవేళ దేవుడు వాగు దగ్గర కూర్చోమంటే రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడి బలంగా మాట్లాడిస్తున్న ఏలియా, ఆ తర్వాత వాగు పక్కన రాజుతో మాట్లాడే బలం ఇచ్చిన దేవుడు ఆహారాన్ని ఏదో విధంగా పుట్టించవచ్చు కదా, ఏదో విధంగా చేసేయచ్చు కదంటే లేదు, వాగు ఎక్స్పీరియన్స్ని దేవుడు ఏలియాకి పరిచయం చేస్తున్నాడు. కొన్ని మార్లు ఎందుకు కొన్ని జరుగుతాయి ఎవరు చెప్పలేరు, కానీ జరిగిన విషయాన్ని ప్రభుకు తెలుసు అన్న ఆలోచనతో మనం నింపబడితే నెమ్మది కలిగి ఉంటాం. చూడక మాట చెప్తాను, కృప ఏ విషయాల్లో మీ జీవితంలో ఫ్రీగా పనిచేసుకుని వెళ్ళిపోద్దంటే వరీ ఫ్రీ ఉన్న ఏరియాస్లో. అంటే మీరు రాత్రి పడుకుని ఉదయం లెగిస్తారు సరా, ఈ లెగిచే క్రమంలో మీరు ఎంత నిద్రపోతున్నప్పుడు, రాత్రి నిద్రపోతున్నాను ఉదయం లెగిస్తాను లేదా అన్న ఆలోచనతో మనం పడుకోం. కొన్ని మన జీవిత విషయాల్లో ఆలోచించు, అవి చాలా ఫ్రీగా అయిపోతాయి, చాలా నెమ్మదిగా అయిపోతాయి, రొటీన్గా బాగానే జరిగిపోతాయి. ఏమైతే స్ట్రక్ అయిపోతామో ఆలోచిస్తూ అది ఎప్పటికీ మూవ్ అవుతాం. దేవుంటాడు, ఆ చోట నా కృప ప్రవహించట్లేదు, నా కృపకు నీవు ఛాన్స్ ఇవ్వట్లేదు, నా కృప నీ జాబ్ గుండా ప్రవహించాలనుకుంటుంది, నీ మ్యారేజ్ లైఫ్ గుండా ప్రవహించాలనుకుంటుంది, నీ బిడ్డల జీవితంలో ప్రవహించాలనుకుంటుంది, నీ సేవ జీవితంలో ప్రవహించాలనుకుంటుంది, నీ కన్స్ట్రక్షన్ జీవితంలో ప్రవహించాలనుకుంటుంది, నీ జీవితంలో లోన్స్ విషయం అన్ని విషయంలో కూడా ప్రవహించాలనుకుంటుంది. నువ్వు ఎక్కడున్నావు? ఈ కృపను వదిలేసే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న కృపను దేవుడు అలా వదలమని చెప్తున్నాడు. మీ జీవితంలో పర్మిషన్, కృప నీ జీవితంలో పనిచేస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించినగా. కళ్ళు మూసుకుందామా? ఈ ఉదయాన్న ప్రశాంత అర్థం కాకపోయినప్పటికీ ఆ ప్రశాంతతో మనం ఉంటాం. మా తండ్రి, నేను మహిమపరచుచున్నాం. మా హృదయంలో ఎన్నో ఆలోచనలు వచ్చేమో, కానీ వాటన్నిటిని ఎరిగినవాడా, దిగులను, బెంగను, అధైర్యాన్ని తొలగించి నిరీక్షణ కలుగు చేసి నీ బిడ్డలు మిమ్మల్ని నడిపించండి. ఎందుకు జరిగిందో, ఎందుకు ఇలా అయిందో అర్థం కాని సందర్భాల్లో ఎందరో ఈ ఉదయం ఉన్నారేమో. నువ్వు మాట్లాడుతున్నావు, అర్థం కానప్పటికీ ప్రభువుకు తెలుసు అనే ఆలోచనతోనే నువ్వు ఉండమని కోరుతున్నావు. అటు కృపతోని బిడ్డలైన మమ్మల్ని నడిపించమని కోరుతున్నావు. యేసు నామమున ఈరోజు ఎన్నడూ ఊహించని కార్యాలు నీ బిడ్డలు చూచుదురుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషమైన దినముగా ఈ దినం దేవుడు మీ జీవితంలో మార్చినగాక. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగునుగాక. మీరు అసలు ఊహించలేని విషయాలు దేవుడు మీకు చేయనుగాక. God bless you. See you tomorrow.